అన్నా ఏం చేస్తుంటారు మీరు? మేము ప్రస్తుతం అయితే వ్యవసాయం అండి. వ్యవసాయం అయింది, ఎలా ఉంది? ఈ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి, సంతృప్తిగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఏంటి చంద్రబాబు అయితే వర్షాలు పడవు, కరువు వచ్చింది, కరువు చంద్రబాబు కావాల పిల్లలని చెప్పి బాగా ప్రచారంలో ఉంది కదా. మరి చంద్రబాబు పరిపాలన చేసేదానికి కరువుకి ఏం సంబంధం అండి? ఏదో పనికిరాని వాళ్ళు పనికిరాని మాట మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోవడం, తోసేసుకుని ముందుకు వెళ్ళిపోవటం ఉండమే. మరి రాష్ట్రంలో ప్రభుత్వం మారి దాదాపు 55 రోజులు 56 రోజులు అవుతుంది. మరి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సాధించింది ఏముంది? ఈ మొదటి 2 నెలలు పెన్షన్ ఇచ్చారండి, ఒకటో తారీఖు జీతాలు ఇచ్చారు, ఎక్కడ రూపాయి అప్పు తీసుకురాలేదు. అది చాలు కదా ప్రజలకి, పరిపాలన చక్కగా దొరుకుతుందో అది ఆ విషయం జరుగుతూ అర్థం చేసుకుంటే ముందు ఎట్లా ఉంటుందో అర్థమైపోతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా తీసుకుంటే కనుక అసలు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మీద దాడులు పెరిగిపోయినాయి, అక్రమాలు పెరిగిపోయినాయి అనేది ప్రధానమైన అజెండాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నిజంగానే అలాంటిది ఏమైనా జరుగుతుందా? వాళ్ళు అవన్నీ చేశారు కాబట్టి అవి మనం పొలుగుతున్నారండి. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ గెలిచాక కూడా దాదాపు 15-20 మంది దాకా చనిపోయారండి తెలుగుదేశం కార్యకర్తలు. వాళ్ళు మొన్న 36 మంది చచ్చిపోయారని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చెప్పారు, అరాచకాలు జరుగుతుందని చెప్పారు. సరే 36 మంది పేర్లు ఏమంటే ఇవ్వకుండా పారిపోయారు కదా వాళ్ళు. తెలియట్లో వాళ్ళు చేసేదన్నీ అసత్య ఆరోపణలు అని చెప్పేసి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్గా ఏ వర్గాలకు మేలు చేకూరుతుందని భావిస్తున్నారు? అసలు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు అనేది అమలు జరపడం అసాధ్యం, అలాంటి అబద్ధాలు చెప్పలేను కాబట్టి నేను ఓడిపోయాను, చంద్రబాబులాగా అబద్ధాలు నేను ఆడలేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆరోపణలు చేయడం గురించి నేనేం చేస్తాండి? పథకాలు అమలంటారా, వాళ్ళకంటే 100% బెటర్గా చేస్తారండి, దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు. వాలంటీర్కి ఇచ్చే జీతాలు, అనవసరంగా చేసే ఖర్చులు అన్నీ అర్థం పెట్టుకుంటే ఇటు మలిపితే అన్ని పథకాలను సక్రమంగా అమలు జరుగుతాయి. వాళ్ళకంటే ఎక్కువగా అమలు జరుపుతారండి. 100% ఇచ్చిన హామీలని చంద్రబాబు నాయుడు అమలు చేస్తారు. ఇచ్చిన హామీల ప్రకారం చూస్తే కనుక సూపర్ 6 అనేది అది సక్సెస్ కాదు. ఎందుకంటే కనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించేటట్లు లేదు, ఆర్థిక పరిస్థితి సహకరించదు, అందుకని నేను అబద్ధాలు చెప్పలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ అనేది అమలు చేయాలంటే నాకు కూడా భయం వేస్తుంది, ఎలా అమలు చేయగలనని బాధపడుతున్నాను నేను అంటూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు. దాని గురించి ఏమంటారు మరి మీరు? ఇప్పటివరకు చేతిలో రూపాయి లేదండి. దాదాపు 15-16 వేల కోట్లు లోటు బడ్జెట్గా యాటి నుంచి ఇచ్చిన దానిలో దాదాపు 11,500 కోట్లు లోటుకి ఇచ్చారండి 4 నెలలకే. దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని ఏదో రకంగా ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తాం ఆశిస్తున్నాము. వాళ్ళు చేయకపోయినా కూడా ముందుకెళ్తారండి ఈ రకంగా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పొలాల అమ్మకాలు కానీ కొనుగోలు కానీ దాదాపు 50% పడిపోయినండి. ఆ రిజిస్ట్రేషన్ డబ్బులైనా వస్తే బాగా రిజిస్ట్రేషన్ జరిగి బాగా రిజిస్ట్రేషన్ వచ్చాయనుకోండి, ఆ డబ్బులన్నీ మనకి వస్తాయి, మనమే వాడుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు రావని చెప్పి మేము అనుకుంటున్నామండి. మరి గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వర్గానికి మేలు చేకూరేలాగా పనిచేశారు, ఇప్పుడు అదే విధంగా అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అంటే కనుక అమరావతి అనేది ప్రధాన అజెండాగా తీసుకొని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తున్నారనే ఒక వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. మరి దానికేమంటారు మరి మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వర్గం వాళ్ళు అంటే రెడ్ల కోర్వర్స్లో దాదాపు చాలామంది ఉన్నారండి. దాదాపు 1 కోటి మంది పైన దాదాపు 70-80 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరికీ మేలు చేశాడు, చేయలేదు కదా. ఆయన తరపున ఆయన అన్నుయులు అనుచరులు వాళ్ళకి 1000 మందికో 15 మందికో మేలు చేశాడు తప్ప మిగతా 9 లక్షలు ఆయన కూడా ఏం చేయలేదు కదా. వీళ్ళు ఎవరినైనా ఇబ్బంది పెట్టా ఉన్నాడో వాళ్ళతో పాటు వాళ్ళ వర్గం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు గతం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా ఒక ఎంక్వైరీ కమిషన్లు ఇలా అన్నీ వేస్తున్నారు. పెద్దిరెడ్డి అక్రమాల మీద అసలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అసలు మరి గతంలో ఇన్ని దారుణాలు జరిగినా సరే బయటికి రాకుండా ఎందుకు ఆగినాయి అంటారు? మరి భయం అండి, ప్రతి వాళ్ళకి భయం. అధికారం లేదు, ఏం చెప్తే ఏం చేస్తారో అట్లా భయపెట్టి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాం. ఇవన్నీ చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయారు. మీరెంత ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా భయపెట్టాలని చెప్పేసి కావాలని చేశారండి, ఇంటెన్షనల్గా చేసి ప్రజలందరూ భయపెట్టారండి. మరి ఇప్పుడు చూస్తే కనుక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ తాసారం ఎందుకు చేస్తున్నారంటారు చంద్రబాబు నాయుడు గారు? మరి నిన్న చూస్తే వల్లభనేని వంశీ అరెస్ట్ అన్నారు, తర్వాత అరెస్ట్ కాలేదన్నారు, పారిపోయాడు అంటున్నారు. ఏమైపోయారంటారు వీళ్ళంతా? అసలు దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి 2.5 సంవత్సరాల పైన అవుతుందండి. ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి సాక్ష్యాలను సేకరించి పద్ధతి ప్రకారం వెళ్ళాలని చెప్పేసి ప్రొలాంగ్ అవుతుంది తప్ప అంతకంటే ఏం కాదండి. తప్పనిసరిగా శిక్షిస్తారు. చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని
రాష్ట్రంలో అన్యాయంగా అక్రమంగా చంపిన వాళ్ళ కేసులన్నీ ఓపెన్ చేస్తారు, వాళ్ళని శిక్షిస్తారు సరైన సాక్ష్యాధారాలు పెట్టేసి. కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నది వాస్తవమా కాదా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమా కాదా? ఆ అసంతృప్తి ఎందువల్ల వచ్చిందంటారు? నాకు కూడా అసంతృప్తిగా ఉందండి, కానీ తప్పదు ఆ పరిస్థితి. మరి ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే మరి ఇప్పటికిప్పుడు వాళ్ళు చేశారు చూడండి, అక్రమంగా అన్యాయంగా హడావుడిగా కేసులు పెట్టేసి సరైన సాక్ష్యాలు చూపించలేక కోర్టులో కేసులు వీగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది జరగకుండా అని చెప్పేసి పకడ్బందీ చర్యలతోటి కేసులు ముందుకెళ్తున్నారండి. తప్పనిసరిగా నేరస్తులందరికీ, అక్రమాలు చేసిన వాళ్ళకి, అన్యాయాలు చేసిన వాళ్ళకి, దుర్మార్గం చేసిన వాళ్ళకి శిక్ష పడటం మాత్రం తప్పనిసరి అండి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, దానివల్లే ఇదంతా జరుగుతుందంటూ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందంటారా? నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది అనుకోవచ్చు అంటారా? ఎరుపు అంటే ఎందరికో భయం అండి. అది అనాదిగా దాదాపు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి ఎరుపు అంటే భయం. ఆ ఎరుపును చూసి వెరపుగా భావించి వాళ్ళు పారిపోవడం తథ్యమండి. ముఖ్యంగా ఒక పుస్తకంలో పేరు ఉంటేనే భయపడాల్సినంత అవసరం ఏముందనుకోవచ్చు అంటారు. ఇప్పుడు మమ్మల్ని చంపేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేస్తున్నారు ఇక్కడ అంటున్నారు కదా. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ లోకేష్ గారు చెప్పారు, మరి దీన్ని చట్టపరంగానే వెళ్తాను తప్పితే ఈ రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదన్నారు. కానీ వాళ్ళు పదే పదే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈ మాట బయటికి తీసుకురావడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆ రెడ్ పుస్తకం రాస్తానని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో చెప్తా ఉంటే యువగలంలో సభలో ప్రతి వాళ్ళు రెడ్ బుక్ మేము భయపడతామన్న వాళ్ళు వాళ్ళే దాన్నే ఉదరించి ప్రతి చోట దాన్నే ఆరోపణ చేయడానికి దాన్ని ఉపయోగిస్తున్నారండి. దానివల్ల ఏం ఉపయోగం? దానిలో మేము పేర్లు రాసుకున్నాం తప్ప ఇంకేం లేదండి. దానిలో రెడ్ బుక్లో రాసిన పేర్లు, వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ దానిలో నోట్ చేయబడ్డాయి. దాని ప్రకారమే మేము దానిలో రాసిన పేర్లు ఉదహరిస్తూ మేము యాక్షన్ తీసుకుంటాం తప్ప దానిలో ఎవరిని అక్రమంగా చేశారనుకోండి తప్పనిసరిగా శిక్షించబడతారు. ఓకే, థ్యాంక్ యూ.